లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ పూర్తి గడువు ప్రకటించాలి. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ. తెలంగాణకు కేంద్రం నిధులు ఇస్తున్నా రాష్ట్రం వినియోగించుకోవటం లేదన్న డీకే అరుణ. ఎన్నికల హామీల అమలు రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపణ. సిద్దాపూర్ డంపింగ్ యార్డ్ ప్రతిపాదనను విరమించుకోవాలని సూచన. కొందుర్గ్ పీహెచ్సీలో వైద్యుల కొరతపై ఆందోళన. హామీలు అమలు చేసే వరకు బీజేపీ పోరాటం కొనసాగిస్తుందని డీకే అరుణ హెచ్చరిక. షాద్నగర్ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల ప్రారంభం. లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ పరిశీలన చేసిన ఎంపీ డీకే అరుణ. షాద్నగర్ నియోజకవర్గంలో ఎంపీ నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ ప్రారంభించారు. అనంతరం లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ ను పరిశీలించి మీడియాతో మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నారని, 4399 రోజుల పాటు ప్రధానిగా సేవలందించి రికార్డు సృష్టించారని పేర్కొన్నారు. వికసిత్ భారత్ లక్ష్యంతో దేశాన్ని ముందుకు నడిపిస్తున్నారని, భారత ఆర్థిక వ్యవస్థను ప్రపంచంలో 4వ స్థాయికి తీసుకొచ్చారని అన్నారు. మోదీ పాలనకు 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా షాద్నగర్ మున్సిపాలిటీ పరిధిలోని జానంపేట శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు. జన్ధన్ ఖాతాలు, మహిళా సాధికారత, స్వయం సహాయక సంఘాలకు రుణాలు, రైతులకు పీఎం కిసాన్, కోవిడ్ సమయంలో ఉచిత వ్యాక్సినేషన్ వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం అమలు చేసిందన్నారు. లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో కీలక భాగాన్ని పేర్కొన్న డీకే అరుణ 2013లో తాను మంత్రిగా ఉన్న సమయంలో ప్రాజెక్టుకు అవసరమైన జీవోలను జారీ చేయించినట్లు గుర్తు చేశారు. 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో ప్రాజెక్టు రూపకల్పన జరిగిందని, అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం అసలు రూపురేఖలను మార్చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు గడిచినా పెండింగ్ ప్రాజెక్టులకు తగిన నిధులు కేటాయించలేదని విమర్శించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు జాతీయ హోదా అంశాన్ని కాంగ్రెస్ రాజకీయ నినాదంగా మార్చిందని, రాష్ట్ర విభజన సమయంలోనే జాతీయ హోదా ఎందుకు సాధించకపోయిందో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన ఎన్నికల హామీల అమల్లో విఫలమయ్యారని ఆరోపించి, ఆమె మహిళలు, రైతులు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు ఇంకా నెరవేరలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు రావాల్సిన నిధులు నిష్పక్షపాతంగా విడుదల చేస్తుందని, వాటిని సమర్థవంతంగా వినియోగించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమవుతుందని వ్యాఖ్యానించారు. లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్, గట్టు లిఫ్ట్ తదితర పెండింగ్ ప్రాజెక్టులను ఎప్పటిలోగా పూర్తి చేస్తారు, రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన గడువు ప్రకటించాలని డిమాండ్ చేశారు. కొందుర్గు మండలంలోని సిద్దాపూర్ డంపింగ్ యార్డ్ ప్రతిపాదనపై ప్రజల్లో ఆందోళన ఉందని, ప్రభుత్వం ఆ ఆలోచనను విరమించుకోవాలని సూచించారు. అలాగే కొందరుకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యుల కొరత ఉందని తన దృష్టికి వచ్చిందని, జిల్లా వైద్యాధికారులు వెంటనే అవసరమైన వైద్యులను నియమించి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని డీకే అరుణ కోరారు. నెరవేర్చండి. బరాబర్ భారతీయ జనతా పార్టీ మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చమని మిమ్మల్ని మెడలు వంచి మీరు ఇచ్చిన హామీ అమలు చేయాలని చెప్పేసి బరాబర్ మిమ్మల్ని మెడలు ఉంచే విధంగా భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుంది. మేమేం కోరలే కోరికలు, మీరు చెప్పినవి మీరు అమలు చేయండి అని చెప్తున్నాం. మేము ప్రజలే మిమ్మల్ని కోరికలు కోరలే, మీరు చెప్పిన మాటలే, మీరు చెప్పినవి మీరు అమలు చేయండి అని చెప్తున్నాం.